జూబ్లీహిల్స్ బరిలో అధికార కాంగ్రెస్ కు చుక్కెదురు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు తప్పని ప్రతికూలతలు. బీఆర్ఎస్ సానుభూతి అస్త్రాన్ని ఢీకొట్టలేక కాంగ్రెస్ బేజార్. మాగంటి గోపీనాథ్ వారసత్వం ముందు నవీన్ యాదవ్ నిలవగలరా? అధికార పార్టీ అభ్యర్థికి ఓటమి భయం పట్టుకుందా? ప్రభుత్వ పాలనపై రిఫరెండం కాంగ్రెస్ కు రివర్స్ కొడుతుందా? హామీల అమలులో జాప్యమే నవీన్ యాదవ్ కొంప ముంచుతుందా? రెండేళ్లకే మొదలైన ప్రభుత్వ వ్యతిరేకత అభ్యర్థికి మైనస్ గా మారిందా? నవీన్ యాదవ్ రాజకీయ నేపథ్యమే ఆయనకు శాపంగా మారిందా? నిలకడలేని రాజకీయం, ప్రజల్లో అపనమ్మకం. త్రిముఖ పోటీతో తలనొప్పి. కాంగ్రెస్ ఓట్లకు బీజేపీ గండి. ఎంఐఎం మద్దతు ఓట్ల రూపంలో మారుతుందా? కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు బీఆర్ఎస్, బీజేపీలు భారీగా గండి కొడుతున్నాయా? క్షేత్రస్థాయిలో నవీన్ యాదవ్ కు సొంత పార్టీ నేతల నుంచే తిరస్కారం. జూబ్లీహిల్స్ తీర్పు నవీన్ యాదవ్ కు ప్రతికూలమేనా? జూబ్లీహిల్స్ బరిలో అధికార కాంగ్రెస్ కు చుక్కెదురు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు తప్పని ప్రతికూలతలు. బీఆర్ఎస్ సానుభూతి అస్త్రాన్ని ఢీకొట్టలేక కాంగ్రెస్ బేజార్. మాగంటి గోపీనాథ్ వారసత్వం ముందు నవీన్ యాదవ్ నిలవగలరా? అధికార పార్టీ అభ్యర్థికి ఓటమి భయం పట్టుకుందా? తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా మారింది. అధికారంలో ఉన్న పార్టీగా ఈ ఉప ఎన్నికని గెలవడం కాంగ్రెస్ కు అత్యంత ప్రతిష్టాత్మకం. ఈ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నిలబడ్డారు. అయితే క్షేత్రస్థాయిలో ఆయన అనేక క్లిష్టమైన సవాళ్లను మరియు ప్రతికూలతలను ఎదుర్కొంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆశించినంత సులువు కాకుండా చేస్తున్న ఈ ప్రతికూల అంశాలేంటో విశ్లేషిద్దాం. బలమైన సానుభూతి పవనాలు వీస్తున్నాయన్నది సుస్పష్టం. ఈ ఉప ఎన్నిక దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చింది. ఆయన ఈ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలుపొందారు. ప్రజల్లో ఆయనకు బలమైన వ్యక్తిగత సంబంధాలున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఆయన సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టింది. ఇది బలమైన సానుభూతి ఓటు బ్యాంకును సృష్టించింది. మాగంటి సేవలకు గుర్తింపుగా ఆయన భార్యకు అవకాశం ఇవ్వాలి అనే భావన సాధారణ ప్రజల్లో, ముఖ్యంగా బస్తీల్లో బలంగా ఉంది. ఈ సానుభూతిని అధిగమించడం నవీన్ యాదవ్ కు అతిపెద్ద సవాల్. ప్రభుత్వ పాలనపై రిఫరెండం కాంగ్రెస్ కు రివర్స్ కొడుతుందా? హామీల అమలులో జాప్యమే నవీన్ యాదవ్ కొంప ముంచుతుందా? రెండేళ్లకే మొదలైన ప్రభుత్వ వ్యతిరేకత అభ్యర్థికి మైనస్ గా మారిందా? నవీన్ యాదవ్ రాజకీయ నేపథ్యమే ఆయనకు శాపంగా మారిందా? నిలకడలేని రాజకీయం, ప్రజల్లో అపనమ్మకం. ప్రభుత్వ పనితీరుపై రెఫరెండం భయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రజా తీర్పుగా ప్రచారం చేస్తోంది. 6 గ్యారంటీల అమలులో జాప్యం, ముఖ్యంగా నిరుద్యోగ భృతి, మహిళలకు 2500 ఉద్యోగాల భర్తీ వంటి అంశాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని బీఆర్ఎస్ బలంగా ప్రస్తావిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీపై సహజంగా కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ఈ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ అభ్యర్థికే నష్టం కలిగించే అవకాశం ఉంది. నవీన్ యాదవ్ రాజకీయ ప్రయాణం కూడా ఆయనకు ఒక ప్రతికూలతగా మారే అవకాశం ఉంది. ఆయన 2014లో ఎంఐఎం అభ్యర్థిగా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు. కానీ ఆ ఎన్నికల్లో పార్టీ టికెట్ మహమ్మద్ అజారుద్దీన్ కి దక్కింది. ఈ స్థిరత్వం లేని రాజకీయ ప్రయాణాన్ని ప్రత్యర్థులు అవకాశవాద రాజకీయంగా విమర్శించే ఆస్కారం ఉంది. ఇది పార్టీలోని పాత కార్యకర్తలు మరియు తటస్థ ఓటర్లు ఆయన్ను పూర్తిగా విశ్వసించకుండా అడ్డుకోవచ్చు. ఇక త్రిముఖ పోటీతో ఓట్లు చీలిపోవడం. ఈ ఎన్నిక కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోరు మాత్రమే కాదు. బీజేపీ కూడా తన అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని బరిలోకి దింపింది. 2023 ఎన్నికల్లోనూ దీపక్ రెడ్డి ఇక్కడ 3వ స్థానంలో నిలిచి గణనీయమైన ఓట్లను సాధించారు. బీజేపీ ముఖ్యంగా పట్టణ, మధ్యతరగతి యువత ఓట్లను లక్ష్యంగా చేసుకుంది. ఈ త్రిముఖ పోటీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్, బీజేపీల మధ్య చీలిపోయే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా బీఆర్ఎస్ అభ్యర్థికి లాభం చేకూర్చవచ్చు. ఎంఐఎం మద్దతుపై సందిగ్ధత నెలకొంది. జూబ్లీహిల్స్ లో మైనారిటీ ఓటర్లు గణనీయంగా ఉన్నారు. గతంలో నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేసినా ఈసారి ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ మద్దతు క్షేత్రస్థాయిలో ఓట్ల రూపంలో ఎంతవరకు బదిలీ అవుతుందనేది ప్రశ్నార్థకమే. బీఆర్ఎస్ పాలనలో మైనారిటీలకు జరిగిన మేలును గుర్తు చేస్తూ
కేటీఆర్ వంటి నేతలు చేస్తున్న ప్రచారం మైనారిటీ ఓట్లను కొంతమేర చీల్చే అవకాశం ఉంది. అధికారంలో ఉండడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుగా ప్రచారం చేయడం కాంగ్రెస్ కు సానుకూల అంశాలు అయినప్పటికీ పైన పేర్కొన్న ప్రతికూలతలు నవీన్ యాదవ్ విజయానికి పెద్ద అడ్డంకులుగా మారాయి. బలమైన సానుభూతిని, ప్రభుత్వ వ్యతిరేకతను మరియు త్రిముఖ పోటీని తట్టుకొని నిలబడితేనే ఆయన గెలుపు సాధ్యమవుతుంది. త్రిముఖ పోటీతో తలనొప్పి కాంగ్రెస్ ఓట్లకు బీజేపీ గండి. ఎంఐఎం మద్దతు ఓట్ల రూపంలో మారుతుందా? కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు బీఆర్ఎస్, బీజేపీలు భారీగా గండి కొడుతున్నాయా? క్షేత్రస్థాయిలో నవీన్ యాదవ్ కు సొంత పార్టీ నేతల నుంచే తిరస్కారం. జూబ్లీహిల్స్ తీర్పు నవీన్ యాదవ్ కు ప్రతికూలమేనా?